వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీలో శ్రీ చైతన్య సెయింట్ పీటర్ హై స్కూల్ ఓటు అంటే ఒక ఆయుధమే కాదు ఒక బుల్లెట్ అని అన్న స్కూల్ కరెస్పాండెంట్ ప్రతి పోలీస్ అధికారి ధైర్యంతో ముందుకు వెళ్లాలి నేరాలు నియంత్రించినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారన్న రామగుండం సిపి రెమా రాజేశ్వరి డిండి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు మహానుభావుల వేషధారణలలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ లలితా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఓటరు సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ లలితా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ హై స్కూల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించామని అన్నారు. ఓటు అంటే ఒక ఆయుధమే కాదు ఒక బుల్లెట్ అని ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలని దశ దిశ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, వార్డు మెంబర్లు మిట్టా, స్కూల్ యాజమాన్యం, స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రాంతం వర్గం కులం నిర్భయంగా ఓటు వేస్తానని జాతీయ నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ దినోత్సవము మరి ప్రతి సంవత్సరము మా సెయింట్ పీటర్స్ హై స్కూల్ తరఫున ప్రతి ప్రోగ్రాం చేస్తుంటాము. ఆ విధంగానే ఈరోజు కూడా మరి ఓటర్లను చైతన్యపరచాలి అనే ఉద్దేశంతో మరి ఓటు అంటే ఒక ఆయుధమే కాదు ఒక బుల్లెట్ అని ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యువత ముందుకు రావాలి. ఓటు నిర్ణయించేది దశ దిశ రెండు నిర్ణయిస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ భావితరాలైనటువంటి ఈ చిన్నారులు మరి ఈరోజు మన జనవరి 25th ఇంపార్టెన్స్ మనందరికీ కూడా తెలుసు. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే దాని యొక్క ఇంపార్టెన్స్ని పురస్కరించుకొని ఈరోజు మన జగదేవ్పూర్ మండలంలో సెయింట్ పీటర్స్ హై స్కూల్ వారి యొక్క ఆధ్వర్యంలో మన లోకల్ ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ పెద్దల సమక్షంలో ఇక్కడ ఓటర్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశము జగదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మెసేజ్ కూడా అధికంగా చెప్పదలుచుకున్నాము. అందరూ కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా ఎలాంటి రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యంత ప్రతిభను కనబరుస్తూ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ కమిషనరేట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిపి రాజేశ్వరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీస్ అధికారి ధైర్యంతో ముందుకు వెళ్లాలని, అలాంటప్పుడే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని అన్నారు. నేరాలు నియంత్రించినప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, ప్రతి పోలీస్ అధికారి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, రామగుండం కమిషనరేట్ కు మరింత పేరు తీసుకురావాలని వివరించారు. महोदय समन्गार आपका नीचे समन्गार विश्व समन्गार राष्ट्रीय सैल्यूट ఈ గత 1 ఇయర్లో ఈ 2 జిల్లాలలో పెద్దపల్లి కానీ మంచిర్యాల కానీ ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా దగ్గర ఉండి చూశాను. ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశారు. సో ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పనిచేస్తారనేది మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది. ఆ పేరుని కూడా మీరు పిలుచుకున్నారు. ఇంకా మంచి పేరు మీరు అందరూ కూడా తెచ్చుకున్నారు. చాలామంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి. మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు. సో ఈ విధంగా ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి. మన ఒక కమిషనరేట్కి మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ని మనము నిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారనేది నాకు నమ్మకం ఉంది. సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను. సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో దాంతో మీరు పని చేస్తున్నారో అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను. 2వ శబ్దం అనేది కరేజ్. ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, క్రిమినల్ ఎలిమెంట్స్ వీళ్ళతో మనం నిరంతరం పోరాడుతుంటాం. వాళ్ళతో నిరంతరం మనం ఫైట్ చేస్తుంటాం. వాళ్ళని మనం కంట్రోల్ చేస్తేనే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండగలుగుతారు. దీనికి మనకు కరేజ్ కావాలి. ఏ ఒక్క ఛాలెంజ్ వచ్చినా కూడా దాన్ని నేను ఎదుర్కొంటాను. నా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో, క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను కంట్రోల్ చేస్తూ ఏ ఒక్క ప్రజల కొరకు నేను సేవలు అందిస్తున్నానో వాళ్ళ కొరకు నేను నిజాగ్రత్తగా పనిచేస్తాను. ధైర్యంగా కరేజ్తో నేను ముందుకెళ్తాను అనేది ఒక సెల్ఫ్ ప్రామిస్ అనేది ఎప్పుడు మనకు ఉండాలి. ఒక మంచి ప్రదర్శన ఇచ్చినందుకు మన గాడ్ టీంకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మీడియా సోదరులు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ a very very happy Republic Day. జై హింద్. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆయా పార్టీల నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. అదేవిధంగా బైంసాలో కోర్టు ఆవరణలో జడ్జి దేవేందర్ బాబు, పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ కాంతిలాల్ పటేల్, బైంసా ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. బైంసా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. जय
Bazu, ses. Good. Southern. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ డిండి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు దేశం కోసం పోరాడి స్వతంత్రం సాధించిన మహానుభావుల వేషధారణలతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ పీఓ అంకిత్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ పిల్లల నృత్యాల ఆటపాటలతో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, పోలీసు యంత్రాంగం, విద్యార్థులు, వివిధ మండలాల కేంద్ర అధికారులు పాల్గొన్నారు. అలాగే గాంధీ గారి చిత్రపటాలకు పూలమాలతో వరంగిస్తున్నాను. ఎలక్ట్రానిక్ విషయం మీరు అందరికీ స్వాగతం. ఇప్పుడు నాగేశ్వరి
రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగర కలాన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె శశాంక జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం జిల్లా కలెక్టర్ కె శశాంక సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పుష్పాంజలి సమర్పించిన తదుపరి के अनंत रेड्डी रेवेन्यू डिविजन सर रवींद्र सर डिप्यूटी భారతదేశం సర్వసత్తాకాంధ్ర రాజ్యంగా ఈ రోజున అవతరించింది. పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవ పర్వదినాన్ని జరుపుకుంటున్నది. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సామాజిక న్యాయం అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. ప్రణాళికలు రచించుకుని ప్రగతి మార్గాన్ని పయనిస్తున్నాం. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశం ప్రగతి పదంలో పయనించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజల ఉద్యమ ఆకాంక్షల సాధన మరియు ప్రజా సంక్షేమం. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. అందులో ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేస్తుంది. ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రతి మంగళవారం నూతన ప్రభుత్వం కొలువు తీరిన కేవలం 2వ రోజునే అనగా డిసెంబర్ 9, 2023న రాష్ట్ర మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ బస్సులలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రయాణించుటకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాం. సమాజంలో నిత్యం అణిచివేతకు మరియు చీదరింపులకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1 కోటి మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు మెరుగైన వైద్య సేవలు మరియు సదుపాయాలు అందించడం మన ప్రధాన ధ్యేయం. పేదవాడు డబ్బు లేదన్న కారణంతో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రస్తుత అవసరాలకు పెరిగిన వైద్య ఖర్చులకు తగ్గట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరిచి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం అందిస్తుంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంజనేయులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ప్రణయ్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలతో పాటు పలు పార్టీల కార్యాలయాల వద్ద పార్టీల జాతీయ జెండా ఎగురవేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రామ్మోహన్, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ భూపతి జాతీయ జెండా ఆవిష్కరించి మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన గంభీరావుపేట మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు మీరంతా కూడా పోలీసు వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా నేరుగా పోలీస్ స్టేషన్కి రండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా మేము కృషి చేస్తాము. మీరు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు, నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి, మీ సమస్యలు చెప్పాలి, మేము విచారించి ప్రాపర్గా న్యాయం చేస్తాం. ఇంకా ఈ ట్రిపుల్ రైడింగ్లు, మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ఇలాంటి ఎవరు కూడా చేయవద్దు. దాని ద్వారా మీకే ఇబ్బంది అవుతుంది. వాహనదారులందరూ కూడా సరైన నమస్కారములు. ఈరోజు 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ గంభీరావుపేట గారి కార్యాలయ ఆవరణలో పతాకావిష్కరణ గావించడం జరిగింది. ఇదే విధంగా గంభీరావుపేట గ్రామ ప్రజలకు మా కార్యాలయానికి వచ్చే ఎవరైనా ఏదైనా పని మీద వచ్చేవారికి మేము నిర్ణీత వ్యవధిలోగా తక్షణమే సేవలు అందిస్తున్నాము. ఇదే విధంగా మా సేవలను కొనసాగిస్తామని తెలుపుచు అంటే గంభీరావుపేట మండల ప్రజలందరికీ మా యొక్క సిబ్బంది తరఫున 75వ భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుచు సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీలో శ్రీ చైతన్య సెయింట్ పీటర్ హై స్కూల్. ఓటు అంటే ఒక ఆయుధమే కాదు, ఒక బుల్లెట్ అని అన్న స్కూల్ కరెస్పాండెంట్. ప్రతి పోలీస్ అధికారి ధైర్యంతో ముందుకు వెళ్లాలి, నేరాలు నియంత్రించినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారన్న రామగుండం సిపి రెమా రాజేశ్వరి. డిండి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు, మహానుభావుల వేషధారణలలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.